ప్రకాష్ రాజ్ నిజంగా ఆయన నటనకి నేను ఫిదా. ఎందుకంటే అద్భుతమైనటువంటి నటుడు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, అటు తండ్రి పాత్ర అయినా, సోదరుడి పాత్ర అయినా, విలన్ పాత్ర అయినా, కామెడీ అయినా సరే అద్భుతంగా నవరసాల్ని పలికించగలిగినటువంటి నటుడు. స్టిల్ నౌ ఒక నటుడిగా ఆయన్ని అభిమానిస్తాను, గౌరవిస్తాను. కానీ ఈ దేశం గురించి, అలాగే జరుగుతున్నటువంటి హిందుత్వ అంశాల గురించి ఆయనకు ఉన్నటువంటి ద్వేషం విషయంలో ఆయన్ని నేను ద్వేషించను, విభేదిస్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి తెలిసి తెలియక కాదు, తమ రూట్ ఆఫ్ థింకింగ్ ఒక రకంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తాజాగా ఆయన మాట్లాడుకొచ్చినటువంటి అంశం ఏంటయ్యా అంటే, మలేషియాలో 2% మంది మాత్రమే హిందువులు ఉన్నారు, 11,000 ఆలయాలు ఉన్నాయి, 90% మంది ముస్లింలు ఉన్నారు. ఎందుకు అక్కడ గొడవలు లేవంటే ఆర్ఎస్ఎస్ లేకపోవడం వల్ల. అమాయక ప్రకాష్ రాజు గారు, అసలు విషయం తెలియాల్సింది ఏంటంటే అది మత మార్పిడికి గురైనటువంటి దేశం. వాళ్ళందరికీ తమ మూలాలు తెలుసు. ఇక్కడికి వాళ్ళు వస్తుంటారు, మత మార్పిడికి గురయ్యాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రివర్స్ మతంలోకి రావాలనుకోవట్లేదు. కానీ హిందుత్వాన్ని ద్వేషించరు వాళ్ళు ఎవరు, నెంబర్ 1. రెండవది, మీరు చెప్పినటువంటి విధంగానే నిజం అనుకుందాం. మరి బంగ్లాదేశ్లో ఆర్ఎస్ఎస్ లేదు కదా, ఎందుకు గొడవలు జరిగినాయి? పాకిస్తాన్లో ఆర్ఎస్ఎస్ లేదు కదా, ఎందుకు గొడవలు జరిగినాయి? సిరియాలో ఆర్ఎస్ఎస్ లేదు కదా, మరి ఎందుకు గొడవలు జరిగినాయి? యెమెన్లో ఆర్ఎస్ఎస్ లేదు కదా, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి 2 వర్గాల మధ్యన? అలాగే పాలస్తీనాలో ఆర్ఎస్ఎస్ లేదు కదా, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి 2 వర్గాల మధ్యన? మరి వాటికి ఏం సమాధానం చెప్తారు? అక్కడెక్కడ ఆర్ఎస్ఎస్ లేదే, లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఆర్ఎస్ఎస్ లేదు కదా, మరి హిందువుల మీద దాడులు ఎందుకు జరిగినాయి? పాకిస్తాన్లో ఆర్ఎస్ఎస్ లేదు కదా, మరి హిందువుల మీద దాడులు ఎందుకు జరిగినాయి? బంగ్లాదేశ్లో ఆర్ఎస్ఎస్ లేదు కదా, మరి హిందువుల మీద దాడులు ఎందుకు జరిగినాయి? మరి వాటికి ఏం సమాధానం చెప్తారు? హిందువులకు ఉన్నటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి లక్షణం, ఎవడి పాపాన వాడే పోతాళ్లే అనేటటువంటి తరహా వ్యవహార శైలే ప్రస్తుతం హిందువులని బకరాలుగా, బలిపశువులుగా చేస్తున్నది బంగ్లాదేశ్లోనైనా, పాకిస్తాన్లోనైనా, ఆఫ్ఘనిస్తాన్లోనైనా. అదే సందర్భంలో వర్గశత్రుత్వం అన్నటువంటిది హిందువులు ఎవరితో పెట్టుకోలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. హిందువు ఎవరిని ద్వేషించట్లేదు, ఎవరిని దూషించట్లేదు. హిందువులు దూషణకు గురవుతున్నారు, హిందువులు ద్వేషానికి గురవుతున్నారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే మీ మేధావిత్వానికి అర్థం లేదేమో ఆలోచించుకోండి.